వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. 122 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది 11th సెప్టెంబర్ 2025 ప్లస్ ఇంకా 2nd అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది అనమాట. టోటల్గా మనకి 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి చూసుకుంటే కనుక మనం వేకెన్సీస్కి సంబంధించి ప్లస్ మనకి మేనేజర్ క్రెడిట్ ఎనలిస్ట్ ఒక 63 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే మేనేజర్ ప్రోడక్ట్స్ అనమాట, డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి 34 ఉన్నాయి. ఇంకా కూడా డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి 20. టోటల్గా 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి మేనేజర్ క్రెడిట్ ఎనలిస్ట్కి సంబంధించి 25 to 35 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్ లిమిట్. అలాగే మేనేజర్ ప్రోడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి 28 to 35 ఇయర్స్. అలాగే డిప్యూటీ మేనేజర్ ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి 25 to 32 ఇయర్స్ అండి. దీనికి అదనంగా మనకి SC ST OBC వాళ్ళకి యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. పర్ మంత్ వచ్చి 1 lakh ప్లస్ శాలరీస్ అయితే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట, ఓన్లీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు చూసుకుంటే కనుక ఈ అన్ని వేకెన్సీస్ కూడా తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి 3 నుంచి 5 ఇయర్స్ వరకు కూడాను అన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్తో పాటు MBA ఫైనాన్స్ కానీ, లేదంటే PGDBA కానీ, లేదంటే PGDBM కానీ, లేదంటే MMS ఫైనాన్స్ కానీ, CA CFA ICAA అంటే డిగ్రీతో పాటు ఈ యొక్క ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అనమాట. 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క కార్పొరేట్ క్రెడిట్లో కానీ, ఇంకా హై వాల్యూ క్రెడిట్స్లో కానీ దానికి సంబంధించినటువంటి మన బ్యాంకింగ్ అలాగే యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్కి సంబంధించిన వాటిల్లో ఈ రోల్స్లో కనుక మీరు 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం ఒకసారి నోటిఫికేషన్ చూస్తే సరిపోతుంది. ప్లస్ అలాగే మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో మేనేజర్ పోస్ట్కి సంబంధించి BE BTech అనమాట. మనకి స్ట్రీమ్స్ వచ్చేసరికి IT కానీ, కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ BE BTech చేసి 60% మార్క్స్తో మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా MCA విత్ 60% వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి BE BTech అలాగే MCAతో పాటు మనకి 5 years యొక్క ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అంటే డిజిటల్ పేమెంట్స్లో కానీ, ఇంకా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ వాటిల్లో కానీ, ఇంకా ఫాస్ట్ ట్యాగ్లో కానీ, ఇంకా డిజిటల్ సొల్యూషన్స్లో కానీ, ఇంకా ఫిన్టెక్లో కానీ, ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఏదైనా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ వాటిల్లో మీకు కనుక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక మేనేజర్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ కన్సిడర్ అయితే చేయరనమాట. ఓన్లీ మనకి ఈ యొక్క రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఇక్కడ కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది. అయితే డిప్యూటీ మేనేజర్కి అయితే కనుక మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది సరిపోతుంది అనమాట. సేమ్ ఆ యొక్క ఏరియాస్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే డిప్యూటీ మేనేజర్కి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మేనేజర్ ప్రోడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా డిప్యూటీ మేనేజర్ కూడా BE BTech ఇన్ IT లేదంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ, లేదంటే MCA విత్ 60% కానీ, ఏదైనా క్వాలిఫికేషన్తో పాటు కనుక మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్లో కానీ, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్లో కానీ, ఫాస్టాగ్లో కానీ, డిజిటల్ సొల్యూషన్స్లో కానీ, ఫిన్టెక్లో కానీ, అలాగే రిస్క్ మేనేజ్మెంట్లో కానీ, లేదంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కానీ ఏదో ఒక ఏరియాలో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే డిప్యూటీ మేనేజర్గా, 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మేనేజర్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఫీజుకి సంబంధించి మనకి SC ST PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదనమాట. 0 ఫీజు అప్లై చేసుకునేదానికి. ఇంకా కూడా మనకి UR OBC NCL EWSకి మాత్రం 750 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడికి మీకు ఇంటర్వ్యూ అంటే అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారనమాట మీ ఈమెయిల్ ఐడికి. దాని ద్వారా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే సరిపోతుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ లేదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్ కాబట్టి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అప్లికేషన్స్ పెట్టుకునేదానికి 2 అడ్వర్టైజ్మెంట్కి సెపరేట్ నోటిఫికేషన్స్ సెపరేట్ ఈ యొక్క లింక్స్ అయితే అప్లై లింక్స్ అయితే ఇచ్చారు. రెండింటి కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd అక్టోబర్ 2025 అనమాట. ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయొచ్చు.
ప్లస్ మీరు ఈ పోస్ట్లో ఈ యొక్క 2 నోటిఫికేషన్స్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ఒక 11 యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సాఫ్ట్ కాపీస్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఇవి చూసుకుంటే కనుక మొదట బ్రీఫ్ రెజ్యూమ్ అంటే బయోడేటా ఫామ్ PDF ఫార్మేట్లో కావాలి. ఐడి ప్రూఫ్ అనమాట, ఐదో ఒకటి ఐడి ప్రూఫ్, అది కూడా PDFలో అయితే కావాలి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే కనుక బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదు ఇంకా అలాగే PWD క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళ ఆ యొక్క సర్టిఫికేట్ కావాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి మార్క్ షీట్స్ కానీ, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్స్, PG వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావాలి PDFలో. ఇంకా కూడాను Form 16 లేదంటే కనుక ఆఫర్ లెటర్ కానీ, లేదంటే లేటెస్ట్ శాలరీ స్లిప్ అయినా కూడాను ఇక్కడ PDFలో అయితే అవసరమైతే అవుతుంది. ఇంకా కూడా చూసుకుంటే కనుక సర్టిఫికేషన్స్ ఇఫ్ ఎనీ PDF, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కావాలి. ఇది కాకుండా ఇక్కడ వీళ్ళు ఒక బయోడేటా ఫామ్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క వెబ్సైట్లో. అదైతే మనం ఫిల్ చేసి సైన్ చేసి అది కూడా మనం రెడీ అయితే చేసి ఇలాగ మనకి 11 ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకొని తర్వాత అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అన్ని ఫార్మాట్స్ ఇచ్చారనమాట. అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా ఫిల్ చేసి మీరు తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కనుక బయోడేటా ఫార్మేట్ ఉంది, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫార్మేట్ ఉంది, అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనమాట దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత అయితే అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. సింపుల్గా మనం అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ ప్లస్ మీరు ఫోటో ఐడి లేదంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఎలాగైతే ఉన్నదో ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఇంటర్వ్యూస్కి మనం క్యారీ చేయాలనుకుంటున్నాం ఫోటో ఐడి అనేది దాంట్లో ఉన్న నేమ్తో పాటు ఇది మ్యాచ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత లేకుండా అయితే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ నేమ్ అనేది ఆ యొక్క ఫోటో ఐడి ప్రకారం మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. సర్నేమ్ అనేది మీకు యాజ్ పర్ ఫోటో ఐడి ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క మదర్స్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, ఈమెయిల్ ఐడి కూడా 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఉందన్నమాట, క్యాప్చా ఎంటర్ చేస్తే నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ మనకి ఆర్ యూ షూర్ అని ఒక ఇది వచ్చిందనమాట, ఓకే అనాలి. సో ఇది ఏంటంటే మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదనమాట, తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. అందుకని ఓకే అనాలి, చూసుకొని చెక్ చేసుకొని. ప్లస్ అలాగే మన యొక్క మొబైల్కి అలాగే ఈమెయిల్కి ఒక OTP వచ్చిందనమాట వెరిఫికేషన్ పర్పస్, ఇది ఎంటర్ చేస్తే సరిపోతే సబ్మిట్ చేయాలి. సో మళ్ళీ ఇది మనం ఇందాక చెప్పినట్టుగా ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చాయి అనమాట. ఇవన్నీ మన దగ్గర సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయిందనమాట, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు పైన. ఇంకా చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్ అనమాట. ఇందాక మనకి 2 లింక్స్ అయితే ఉన్నాయని చెప్పాం కదా. ఒకటి వచ్చేసరికి మనకి మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, మిగతా వచ్చేసరికి మనకి డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించినవి. వాటిల్లో కూడా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉందన్నమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనం ఏదైతే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం దానికి సంబంధించినటువంటి. సో ఇక్కడ ఒక ఇదైతే బాక్స్ వచ్చిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదా లేదా, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ యొక్క డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి 3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా అని చెప్పేసి చూసుకోవడం కోసం మనకి ఇక్కడ ఇదైతే ఇచ్చారనమాట. ఈ 26/10 అనేది చూసుకోమని చెప్తున్నారు. సో మనం తప్పనిసరిగా ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటేనే దీనికి అప్లై అయితే చేసుకోగలుగుతాము. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసరికి మనకి మిడిల్ మేనేజ్మెంట్ అనమాట, స్కేల్ 2 కిందకి వస్తాయి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఆటోమేటిక్గా వస్తున్నది. అది కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్. ప్లస్ మీరు చూసుకుంటే కనుక SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకి మాత్రం 750 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన OBC SC ST వాళ్ళకి సంబంధించి మన యొక్క కేటగిరీ మన దేనికి సంబంధించిన వాళ్ళను ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా చూసుకుంటే ఇక రిలీజియన్, మీకు రిలీజన్ అనేది ఇలా బాక్స్ నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీ ఇక్కడ హిందూ కాకుండా అదర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ నో పెట్టాలన్నమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, యాజ్ ఆన్ 31 ఆగస్ట్ 2025. ఇందాక చెప్పాము మనం
ఏజ్ పర్టికులర్స్కి సంబంధించి మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో డిప్యూటీ మేనేజర్కి 25 to 32, ఇంకా కూడా మేనేజర్కి 28 to 35 అనమాట. ఇంకా కూడా మన క్రెడిట్ అనలిస్ట్కి 25 to 35. ఇంకా ఇవి కాకుండా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. మీ యొక్క ఏజ్ అనేది ఈ యొక్క లిస్ట్ నుంచి ఈ విధంగా సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. చేసుకుని మీ ఏజ్ అనేది చూపెడతారు ఇక్కడ 31st Augustకి. ఇది కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా విడోరా డైవర్స్డా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇది చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, అందులో కూడా మీ యొక్క ఫాదర్స్ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లాగే ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. మొత్తం నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. లైన్ 1లో మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, తాలూకా, జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయొచ్చు అనమాట. మనకి బాక్స్ ఏమి ఇవ్వలేదు లిస్ట్, సెలెక్ట్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ స్టేట్ అనమాట. స్టేట్ అయితే మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఎస్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ ట్యాబ్ అనమాట. 31st August 2025 కింద ఇచ్చినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఫుల్ఫిల్ కంపల్సరీగా చేసుకోవాలండి. దీనికి సంబంధించి BE BTech అది కూడా ఇంకా వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. IT, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇంకా టెలికమ్యూనికేషన్స్లో కానీ, లేదంటే MCA కానీ 60% అయితే ఉండాలి. ఇక్కడ స్ట్రీమ్ అనమాట. ఇందాక చెప్పినట్టు BE BTech ITనా కంప్యూటర్ సైన్సా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాలేజీ నేమ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి సెలెక్ట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది కంపల్సరీగా ఇక్కడ మీరు ఇక్కడ దీని నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీన్స్ ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. మీకు కనుక ఏదైనా CGPA సిస్టంలో ఉంటే దానిని పర్సంటేజ్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. యూ పొసెస్ ప్రిఫర్డ్ అడిషనల్ క్వాలిఫికేషన్, మీకు కనుక MBA కానీ ఇంకా ఎడ్యుకేటివ్ MBA కానీ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ డూ యూ పొసెస్ ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్. ఇందాక మనం చెప్పినట్టుగా మీ నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్స్ అని ఇచ్చారన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, ఇంకా కూడా ప్రొఫెషన్సీ ఇన్ MS Office ఇవన్నీ ఇచ్చారనమాట ఆ యొక్క స్పెసిఫైడ్ స్కిల్స్ అనేది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ యొక్క సర్టిఫికేషన్స్ ఇవి కొన్ని అడుగుతున్నారు అనమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ PMP by PMI, అలాగే Prince2 అదనమాట ప్రాక్టీషనర్గా, ఇంకా RBI సర్టిఫైడ్ పేమెంట్ స్పెషలిస్ట్ కానీ, సర్టిఫికేట్ అంటే సర్టిఫైడ్ కార్డ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ CCIP కానీ, CASSP కానీ, PCA QCA కానీ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఉన్నవాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ యాజ్ ఆన్ 31st August 2025. అలాగే ఇక్కడ స్కిల్స్ కూడా ఇచ్చారు, స్పెసిఫిక్ స్కిల్స్ అనమాట. దానికోసం ఇంకా 2 కాలమ్స్ ఇస్తున్నారనమాట. మీకు కనుక ఇప్పుడు చెప్పినట్టు సర్టిఫికేషన్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆ యొక్క స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను కిందకి వచ్చేస్తే ఎక్స్పీరియన్స్ ఆ డిగ్రీ లేదంటే అది అయిపోయిన తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి 5 years అనమాట. ఇంకా మనకి ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి డిజిటల్ పేమెంట్స్ కానీ, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ కానీ, ఫాస్ట్ ట్యాగ్ కానీ, డిజిటల్ సొల్యూషన్స్ కానీ, ఫిన్టెక్లో కానీ, ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదో ఒక దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్ అయితే కంపల్సరీ పెట్టాలన్నమాట. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ యొక్క ఏరియాస్ అడుగుతున్నారు అనమాట. మీకు ఏ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు మోర్ దాన్ 1 వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సెలెక్ట్ అయితే మీకు చేసుకోవచ్చు, ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇంకా మీరు ప్రజెంట్ కనుక వర్క్ చేస్తూ ఉంటే 31st August 2025 కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ఇంకా కూడా ప్లీజ్ ఎంటర్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫ్రమ్ ప్రజెంట్ టు పాస్ట్. ఇప్పుడు చేస్తున్న లేదంటే గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. కంపెనీ నేము, డిజిగ్నేషన్, పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, ఇంకా నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా బ్రీఫ్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిమార్క్స్ ఫర్ రీజనింగ్, ఎందుకు మీరు జాబ్ అనేది మానుకున్నారని చెప్పేసి
యాడ్ అంటే యాడ్ అవుతుంది, ఎన్నైనా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. లాంగ్వేజెస్ అనమాట, మీకు వచ్చినటువంటి అన్ని లాంగ్వేజెస్ రీడ్ రైట్ స్పీక్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ విధంగా టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రమ్ వేర్ డిడ్ యూ కేమ్ టు నో దిస్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ, ఈ వేకెన్సీస్ గురించి మీకు ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతున్నారు. న్యూస్ పేపర్స్, సోషల్ మీడియానా, ఇంకా కూడా అదర్స్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా అయితే పర్టికులర్గా దేని నుంచి మీరు మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. ఇంకా న్యూస్ పేపర్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ న్యూసా ఏంటి అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్కి వెళ్ళొచ్చు, బ్యాక్ కూడా వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అలౌ అయితే చేస్తారా, 20 to 50 KB వరకు మనం అలౌ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకి పిక్సెల్స్ కూడా ఇచ్చారు, 100 నుంచి 240, హైట్ వచ్చేసరికి 100 to 300 వరకు అలౌ చేస్తారు, చూసుకోవచ్చు మీరు. ఇంకా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనకి ఫైల్ సెలెక్ట్ చేసుకొని బ్లూ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ సంబంధించి మనం ఇక్కడ సైజులే మెన్షన్ చేయలేదు, సో చెక్ అంటే ఇక ఇదే సైజెస్ అప్లై అవ్వచ్చు అనమాట. 20 to 50 KB వరకు చేస్తారు. బయోడేటా అంటే మనకి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో ఉందన్నమాట. ఇక్కడ SBI కెరీర్ దాంట్లోకి వచ్చేస్తే ఇక్కడ ఫామ్స్ ఇచ్చారు, బయోడేటా ఫార్మేట్ ఇచ్చారు, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫార్మేట్ ఇచ్చారు, ఇవి ఇచ్చారనమాట. అవి మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఆ బయోడేటా అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసరికి రెజ్యూమ్ అనమాట. మీరు రెగ్యులర్గా మీ దగ్గర రెజ్యూమ్ ఉంటుంది కాబట్టి అన్ని జాబ్స్కి మీరు పెట్టేటటువంటి రెజ్యూమ్ బయోడేటా అనమాట. దాంట్లో అన్ని పర్టికులర్స్ ఉంటాయి, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నది ఆ యొక్క PDFలో అప్లోడ్ చేసుకోవాలి. పైది ఇచ్చిందేమో ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం, కిందదేమో మీకు మామూలుగా యూజువల్గా మీ దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క రెజ్యూమ్ అనమాట, అది అప్లోడ్. రెండు కూడా అప్లోడ్ చేయాలి. ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ అయితే చేయాలి, మన ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఏదో ఒకటి. అట్లాగే ఇక్కడ కేటగిరీ సర్టిఫికెట్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి, వ్యాలిడ్గా ఉన్నది, యాక్టివ్గా ఉన్నటువంటిది. ఇంకా కూడా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ ఎవరికైతే ఈ యొక్క EWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అనమాట, 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్నటువంటి ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ 1st April 2025 అంటే మన ఈ సంవత్సరం ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ప్రీవియస్ ఇయర్ యొక్క ఇన్కమ్కి సంబంధించి సర్టిఫికేట్ మన యూజువల్గా ఇస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం తీసుకున్నటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది ఓన్లీ ఫర్ EWS క్యాండిడేట్స్కి అనమాట. పై వాళ్ళకి వచ్చేసరికి ఇక కేటగిరీ సర్టిఫికేట్, ఇదైతే EWS వాళ్ళకి తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేస్తేనే మీకు ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇంకా చూసుకుంటే ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ 10th క్లాస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మార్క్ షీట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ అన్నీ కలుపుకొని ఒకటే ఇది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ అంటే MBA కానీ ఇంకా MBA ఎగ్జిక్యూటివ్ కానీ మీకు ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా కూడాను ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా Form 16 కానీ IT రిటర్న్ కానీ పే స్లిప్ కానీ ఏదైనా పర్వాలేదు, ఇందులో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలండి. రెండు కూడా డిఫరెంట్ కాలమ్స్ అనమాట. సో ఇది అప్లోడ్ చేయాలి, ఇది అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, Form 16 కానీ లేదంటే IT రిటర్న్ కానీ పే స్లిప్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకేదైనా అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మన తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ లేదనమాట. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదని అన్ని పర్ఫెక్ట్గా ఉండి అగ్రీ అనాలి. ఈ సిగ్నేచర్ నాదే అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి, ఈ రెండు కూడా టిక్ ఆన్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. అలాగే మనకు పైన ఒక ఫోటో మనం అప్లోడ్ చేసాం, దాన్ని కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫోటోకి టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్కి టిక్ ఆన్ చేయాలి, ఇంకా అగ్రీ అనాలి, ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ బాక్స్ వచ్చిందనమాట, నో ఎడిట్ ఇన్ ద అప్లికేషన్ విల్ బి పర్మిటెడ్. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ లేదట. ప్లస్ మనం ఓకే చేసుకుందాం. అన్ని స్టెప్స్ అయిపోయాయి అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదు, జనరల్ క్యాండిడేట్స్కి OBC EWSకి 750 రూపీస్ అయితే పే చేయాలి. అదైతే వచ్చిందనమాట. మనకి పేమెంట్ ప్రాంప్ట్ వచ్చింది, పే నవ్వనాలి. ఇక్కడ చూసుకుంటే మనకి SBI డెబిట్ కార్డు, క్రెడిట్ అంటే SBI EPAకి సంబంధించినటువంటి గేట్వే అనమాట. మీరు ఏ కార్డ్ అయినా ఉపయోగించుకోవచ్చు, ఏదైనా సరే ఎటువంటి కార్డ్ అయినా, ఏ బ్యాంకు కార్డ్ అయినా ఏదైనా కూడా ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ కానీ UPI కానీ ఎలాగలా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు SBI ద్వారా చేయాలని రూల్ ఏం లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఫీజు పే చేస్తే సరిపోతుంది. వీళ్ళకి అమౌంట్ వెళ్ళాలి,
ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. మీరు అప్లై చేసే ముందు తప్పనిసరిగా ఇక్కడ ఫామ్స్ ఉన్నాయండి. మీ బయోడేటా ఫార్మేట్ ఉంది, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫార్మేట్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసుకొని సిగ్నేచర్ చేసుకొని స్కాన్ చేసుకొని అవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇదైతే వాళ్ళు చేసుకుంటారు. పైన ఇచ్చినటువంటి ఈ పోస్ట్ ఇవన్నీ కూడా ఆఫీస్ పర్పస్. కిందకి రావాలన్నమాట. ఇక్కడికి వస్తే ఇక్కడ ఫోటో అతికించాలి. అప్లై చేస్తున్నప్పుడు దీని మీద సైన్ చేసి క్రాస్గా సిగ్నేచర్ కూడా చేయాలి తప్పనిసరిగా. డేట్ వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఫస్ట్లో వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, పోస్ట్ సీరియల్ నెంబర్ కూడా మనకి నోటిఫికేషన్లో ఉంది, చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పూర్తి చేయాలి మీరు. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ, మీకు ఇంటర్వ్యూ అని ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇంగ్లీషా హిందీనా అనేది మీ యొక్క ఫుల్ నేమ్, మెరిట్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బార్న్ అయ్యారు, స్టేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ స్టేట్లో బార్న్ అయ్యారు, మీకు రిలీజియన్ ఏంటి, మీకు నేషనాలిటీ ఇండియన్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, వాళ్ళ యొక్క నేషనాలిటీస్ అవి కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. సరే చేత్తో రాసుకొని మనం అప్లోడ్ చేయాలి. కేటగిరీ ఏదైతే మీకు ఏది అప్లికబుల్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని టిక్ ఆన్ చేయాలి. ఆ బాక్స్లో టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మన పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని టిక్ పెట్టుకోవాలి. లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చు అనేది ఇక్కడ రాసుకొని అన్ని కాలమ్స్ జాగ్రత్తగా ఒక్కొక్క కాలము అన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడైతే 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని బోర్డు, పాసింగ్ ఇయర్, మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చి ఎంత పర్సెంటేజ్ గ్రేడ్ వచ్చింది, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మనం ఫిల్ అయితే. అలాగే ప్రజెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఇది. సో ఎగ్జామ్ లేని వారు మనకి మంచిగా ఎగ్జామినేషన్ అయితే రాయిస్తున్నారు వీళ్ళు దీని యొక్క ఫామ్ ద్వారా. ఇది చూసుకుంటే కనుక లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అనమాట. మీరు ఏమేమి ఎంక్లోజ్ చేస్తామంటే అది టిక్ ఆన్ చేసుకోవచ్చు. బయోడేటా ఫామ్ టిక్ ఆన్ పెట్టుకోవచ్చు. రెజ్యూమ్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఇవి అయితే అందరు కూడా టిక్ ఆన్ పెట్టుకోవాలన్నమాట. లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్. కాల్ లెటర్ మన దగ్గర ఇంకా లేదు కాబట్టి ఇది మన అవసరం లేదు. తర్వాత అయితే టిక్ అయితే పెట్టుకోవచ్చు. ఏది అప్లికబుల్ అయితే అది అప్లికబుల్ అనమాట. ఇది కూడా మన ప్రింట్ అయితే తీయాలి. బ్లాంక్ పేజ్ అనమాట. ఇది కూడా మనం పంపించాలి. దిస్ పేజ్ ఈజ్ ఇంటెన్షనల్లీ కెప్ట్ బ్లాంక్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో వీటిలో మీరు ఏమేమైతే ఎంక్లోజ్ చేస్తున్నారో అవన్నీ కూడా టిక్ ఆన్ చేయాలి. ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫామ్ ఉందన్నమాట. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫిల్ చేయాలి, సైన్ చేయాలి, స్కాన్ చేయాలి, అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇదన్నమాట పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫాము. ఇలాగ ఇచ్చారు. మీ నేమ్ రాసుకోవాలి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు సైన్ చేయాలి, ప్లేస్ వేసుకోవాలి అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మనకి డిసిప్లినరీ విజిలెన్స్ సర్టిఫికెట్ ఇది కూడా ఫిల్ చేసి దాంతోపాటు మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అక్కడ అడిగారు మనల్ని అప్లికేషన్ ఫామ్లో. ఇదన్నమాట డిక్లరేషన్. మీ యొక్క నేమ్ రాసుకోవాలి, ఫాదర్స్ నేమ్ అని రాసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు ఏ కంపెనీలో ఎక్కడ వర్క్ చేశారు ఏంటి అనేది డీటెయిల్స్ అనమాట. డిసెంబర్ ప్రొసీడింగ్, సిగ్నేచర్, సైన్, ప్లేస్, డేట్ ఇవన్నీ వేసుకొని ఇది కూడా మీ దగ్గర ఉండాలి.